హాయ్ అందరికీ నమస్కారం. తమ్మనేలు చూసే ఉంటారు. టెస్లా అంటే వెంటనే గుర్తుకొచ్చేటువంటిది ఎలాన్ మస్క్. మరి అట్లాంటి ఎలాన్ మస్క్ టెస్లా నుంచి వెళ్ళిపోతున్నాడా? పంపించేస్తున్నారా? లేదా ఇవన్నీ పుకార్లా? ఎలా తెలుస్తుంది? ఈ విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాన్ మస్క్ అంటే మొట్టమొదటగా మనం చెప్పగలిగినటువంటిది 21వ శతాబ్దంలో సృజనాత్మకత, ప్రణాళిక, ధైర్యం 3 కలిస్తే ఎంత అనంతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన ప్రయాణం ఒక మచ్చు తునక. ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి సామ్రాజ్యాలు 1, 2 కాదు. ప్రపంచ గతిని మార్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మరి ఈయన టెస్లాని కాంపెన్సేషన్ ప్యాకేజ్ అడిగారు. ఏంటి కాంపెన్సేషన్ ప్యాకేజ్ అంటే రాబోయే 10 సంవత్సరాల్లో టెస్లాకి ఆయన అందించేటువంటి సేవలకు పరిహారంగా ఎంత అడిగారో తెలుసా? $1 ట్రిలియన్. జనరల్ గా మనం ₹1,00,000 సాలరీ, 10 లక్షలు, ₹1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు ఇవి వింటూ ఉంటాం రూపాయల్లో. 1 ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు, ఒకటి పక్కన 5 సున్నలు పెడితే 1,00,000, 7 సున్నలు పెడితే ₹1,00,00,000. మరి 12 సున్నాలంటే 5+7 12. $1,00,00,000. $1,00,00,000 అంటే ఇండియన్ మనీలో సుమారుగా ఈ రోజున 88 లక్షల కోట్ల రూపాయలు. ఆయన 10 సంవత్సరాలకే ఆయన అడుగుతున్నటువంటి సాలరీ అని అనుకోవచ్చు. చూసారా? ఇప్పుడు ఇది ఇవ్వటానికి కంపెనీ దగ్గర అంటే కంపెనీకి ఆయన ఏదో నాకు ఇచ్చేయండి అని కాదు. అందుకే నేను చెప్పాను ఒక సృజనాత్మకత, ప్రణాళిక, ధైర్యం మరి మూడింటికి కలగలిపినటువంటి వ్యక్తి అని. ఇది ఎలా పొందుతారు అంటే పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవన్నీ కూడా. మొట్టమొదటగా మార్కెట్ క్యాప్ టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు టెస్లా యొక్క మార్కెట్ వాల్యూ $1.1 ట్రిలియన్. ఇది 8.5 ట్రిలియన్ కి తీసుకువెళ్తాను అని ఆయన ఇస్తున్నటువంటి మాట. రెండోది ఆపరేషనల్ ప్రొడక్ట్ తీసుకెళ్తాను అంటే దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉండాలి, అమ్మాలి, ఇవన్నీ జరగాలి కదా. సో దానికి ఆపరేషనల్ ప్రొడక్ట్స్ ఏమిటంటే 20 మిలియన్ టెస్లా వెహికల్స్ ని డెలివర్ చేస్తారు ఈ టైంలో. 1 మిలియన్ రోబో టాక్సీస్ ని, 1 మిలియన్ హ్యూమనాయిడ్ బాట్స్ ని ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి భరోసా. ఇంత డెలివరీ చేస్తాము, తద్వారా 8.5 ట్రిలియన్ కి తీసుకెళ్తాము అని ఆయన ఇస్తున్నటువంటి మాట. మరి వీటిలో ఇప్పుడు సపోజ్ ఆయన 1.1 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ కి వెళ్తే కొంత, ఈచ్ 500 బిలియన్ మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు కొంత ఈ యొక్క ఏదైతే 1 ట్రిలియన్ పరిహారం అంటున్నామో దీని నుంచి ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటిది ఏమిటంటే ఈ టార్గెట్స్ రీచ్ అయితే మాత్రమే ఆయన తీసుకుంటాడట. ఈ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ₹1 ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ భిన్న వాదనలు ఉంటాయి. ఏమిటి అంటే ఈయన టార్గెట్స్ అచీవ్ అయితే అంత ఇవ్వాలా అనేటువంటిది ఒక వాదన. మరి టార్గెట్స్ అచీవ్ అయితే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ప్రతి షేర్ హోల్డర్ కి లాభాలే కదా, ఇవ్వటంలో తప్పు ఏముంది అనేటువంటిది ఒక వాదన. కొంతమంది అసలు ఇవి రియలిస్టిక్ టార్గెట్స్ కాదు అని కొట్టిపాడేసారు వాళ్ళు కొంతమంది. ఇది జరుగుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి టెస్లా బోర్డ్ మెంబర్ డెన్హామ్ అనేటువంటి ఒక ఆమె ఒకవేళ బోర్డు దీన్ని అప్రోచ్ చేయకపోతే ఆయన వెళ్ళిపోవచ్చేమో అనేటువంటి సందేహాన్ని ఆమె వ్యక్తపరిచారు. సో దానివల్ల ఈ వార్త మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. మరి ఇది ఏమవుతుంది, వాళ్ళు అప్రోచ్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా కొంత సమయం ఆగితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 21st సెంచరీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎంత గొప్పవి అనేటువంటి దానికి ఆయన యొక్క కృషి, పట్టుదల, ఆయన యొక్క ధైర్యం ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు ఎలన్ మస్క్ జర్నీ.